నమస్తే మచ్చా, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి మిడిల్ క్లాస్ బ్రతుకులు ఎలా ఉన్నాయో అలాగే. నా పేరు సతీష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మచ్చా, మిడిల్ క్లాస్ అంటే రిచ్ కాదని చెప్పి పోరు కాదు, ఈఎంఐ ఫుల్ కాదు, అట్లని చెప్పి శాలరీ ఆఫ్ కాదు. శాలరీ స్లిప్లో నంబర్ చూస్తే మన రిచ్ అనే ఫీలింగ్ మాత్రం మస్తు వస్తుంది, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం అబ్బా మనం ఇంకా పూరే అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా. అలారం టౌన్కి నేను నిద్ర లేస్తానో లేదో తెలియదు, కానీ సార్ లోన్ కట్టాలని చెప్పి కాల్స్తోనే ముందరే నేస్తాం బ్రో. బరాబర్. గుడ్ మార్నింగ్ అనే వర్డ్ కన్నా సార్ మీ ఈఎంఐ పెండింగ్ ఉంది సార్ త్వరగా కట్టండి అని చెప్పి టార్చర్ పెడతారు బ్రో మార్నింగ్. అప్పుడు నాకు వస్తుంటే చూడు కోపము. మార్నింగ్ అలారం రావగానే మనకో థాట్ వస్తుంది, మన లైఫ్ జాబ్ లేకపోతే సెట్ కాదు అనిపిస్తుంది. తీరా జాబ్లో జాయిన్ అయినా కూడా మన జాబ్ ఉన్నా మన లైఫ్ సెట్ కాదు అనిపిస్తుంది. ఒకవేళ జాబ్కి వెళ్ళే టైంకి మన నోడు బద్ధకం ఎంత పెరిగిపోతుందంటే అలారం పెట్టుకున్నా కూడా అలారం ఆపుకొని బస్సుకి 5 నిమిషం ముందు లేచి రెడీ అయిపోతారు. ఎంత బాగా రెడీ అవుతారంటే అదే డ్రెస్ వేస్తారు, అదే షూస్ వేస్తారు, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మచ్చా. యాజ్ యూజువల్గా బాసు సేఫ్టీ అంటాడు, మోటివేషన్ క్లాస్ పీకుతాడు, హార్డ్ వర్క్ చేయంటాడు, శాలరీ టైం తీసుకోమంటాడు. కానీ శాలరీ పడే టైంకి వస్తే మాత్రం ఆయన సైలెంట్, ఆయన ఫోన్ సైలెంట్. ఎందుకు వస్తారో ఏమో. ఇంకా శాలరీ డే మచ్చా, శాలరీ పడిన వాళ్ళు మన మిడిల్ క్లాస్కి మాత్రం ఫెస్టివల్ వైపు అన్నమాట. చిన్నగా ఫెస్టివల్ చేసుకో, కానీ పడిన గంటకి రియాలిటీకి వస్తే రెంట్ కట్టు, ఈఎంఐ కట్టు, ఇంటర్నెట్ బిల్ కట్టు, నైట్ మాత్రం లో బ్యాలెన్స్. శాలరీ పడింది అన్న హ్యాపీనెస్ కూడా ఒక రోజు కన్నా ఎక్కువ ఉండదు. పేటిఎం ఓపెన్ చేసి చూడాలంటే భయం వేస్తుంది మచ్చా. ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి క్యాష్ వస్తే ఫుల్ హ్యాపీ, రాకపోతే మళ్ళీ డిప్రెషన్. ఇంకొస్తే ఫ్రెండ్షిప్ మచ్చా. నా దృష్టిలో ఒక మన మిడిల్ క్లాస్ వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఫ్రెండ్షిప్. కానీ మనకి శాలరీ పడంగానే ఫస్ట్ కాల్ వచ్చేది ఎవరు సార్? రోజు కాదు మన ఫ్రెండ్ కానీ వచ్చా 500 కొట్టు వచ్చిండే వచ్చా 1000 రూపాయలు కొట్టవచ్చా, 2000 కొట్టవచ్చా, మళ్ళీ ఇస్తాం వచ్చా. సరేలే శాలరీ ఉన్నాయి కదా, మన ఫ్రెండే కదా అని ఇస్తాం. ఇవ్వగానే తర్వాత రోజు కాల్ చేస్తాం, వచ్చా అమౌంట్ ఇస్తావా అంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఇచ్చావు రా. అదేరా ఆ రోజు ఇచ్చాను కదా అమౌంట్, కొంచెం ఇబ్బంది ఉంది అంటే ఏ రోజు ఎవరికి ఇచ్చావు అసలు ఎవరు అంటారు. అరే అమ్మ నిన్నే కదా శాలరీ పడింది, మరి ఏదో అడిగేవాను కదా కొట్టాను కదా అంటే మళ్ళీ కొట్టరా అంటే ఓహో అదే ఇంకా మర్చిపోలేదా. ఏం చేయాలి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఏకదమ్ మంచి ఫ్రెండ్స్ ఎదుగుతారు. మనం సగం గుడిసిపోయేదానికి కారణం ఏంటంటే వాడే ఆ ఫ్రెండ్షిప్. అది దేవుడు ఇచ్చిన ఇంపార్టెంట్ థింగ్. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు, అదే మన ఇండియన్ పేరెంట్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే వేరే లెవెల్. ఎలా అంటే ఫస్ట్ 10th పాస్ అవునా అంటారు, పాస్ అవుతాం బానే, తర్వాత ఇంటర్ మంచి ర్యాంక్ కొట్టినా, తర్వాత డిగ్రీ అయిపోయినాక జాబ్ ఎప్పుడు. సరే అంతవరకు బాగుంది, సరే జాబ్ చేస్తాం. జాబ్ చేయగానే పెళ్ళి అవ్వగానే పిల్లలు. ఏ అమ్మ అసలు నాకు అర్థం కాదు, మన మనుషుల్లో ఏంది ఒకటి తర్వాత ఒకటి అయిపోయాకి ఇంకో టార్గెట్ అచీవ్ అవ్వాలి. అసలు ఒకటి అచీవ్ చేస్తున్నాము, ఇంకో దానికి టార్గెట్ రెడీగా ఉన్నది. మన పేరెంట్స్ ఏమనుకుంటారో ఏమనదు. అసలు మన ఇండియన్ పేరెంట్స్ మాత్రం హైలైట్. అందులో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రం అసలు నీకు ఆప్షన్ లేదు బ్రో, నువ్వు ఏం చేయాలా, ఏంది బిజినెస్ చేయాలా, లేదు ఏముండదు, వాళ్ళు చెప్పింది చేయాలా, బాగా చేయాలా అంతే. కాదు కూడా అంటే ఇంకా ఇండిపెండెంట్, అది ఏమంటారు మదర్ సెంటిమెంట్. 9 నెలలు కన్నీ మోసి నేను పెంచితే మా మాట ఏనువా. ఇంకా ఫాదర్ సెంటిమెంట్ ఎట్టుందంటే నేను ఈ చేతితో ఈ భుజాన్ని వేసుకొని ఊరు మొత్తం తిరిగాను అంటే ఇంకెక్కడ లేదు. ఇది మన మిడిల్ క్లాస్. ఇంకా వీకెండ్స్, మన మిడిల్ క్లాస్ వీకెండ్స్ ఎట్లుంటాయి అంటే మామూలుగా ప్లాన్ చేయము, మండేనే ప్లాన్ చేస్తాం.
ఈ సండేకి ఎట్టయినా సూపర్గా ఎంజాయ్ చేయాలని. ఫ్రైడే నైట్ బాగా రెస్ట్ తీసుకుంటాం. సాటర్డే నైట్ అమౌంట్ అంతా డబ్బులుగా అయిపోతుంది. ఉండేది కొంచెం బ్యాంకులో బ్యాలెన్స్, కానీ మొత్తం క్లియర్ చేస్తాం. కానీ సండే మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలని ఏడుస్తాం. మనం ప్లానింగ్ మాత్రం ఆశే, కానీ ఎంజాయ్మెంటే ఫెయిల్. మచ్చా ఏంది మచ్చా, మా మిడిల్ క్లాస్ వాళ్ళకి లవ్ స్టోరీలు ఉండవా అని చెప్పి అంటారేమో. ఇక్కడికి వస్తున్నా మన మిడిల్ క్లాస్ లవ్ స్టోరీలు ఒక సినిమా లాంటిది కాదు మచ్చా, అది డైలీ సీరియల్ ఎపిసోడ్ లాంటిది. బడ్జెట్ ఏమో తక్కువ, ఎపిసోడ్ ఏమో ఎక్కువ. అయినా ఫస్ట్ స్టార్టింగ్లో డైలాగ్ ఏంటో తెలుసా, నీకోసం ఏమైనా చేస్తాను బేబీ, నీకోసం ప్రపంచాన్ని వదిలేస్తాను బేబీ అని. కానీ కొన్ని రోజుల తర్వాత నీ కనీసం రీఛార్జ్ చేయించడం కూడా కష్టం ఉంటుంది, నీకు ఫోన్ కూడా చేయదు. చాటింగ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ నైట్ బేబీ, తిన్నావా బేబీ, ఏం చేస్తున్నావు బేబీ అన్నీ వస్తుంటాయి. అదే కొన్ని రోజుల తర్వాత నీకు ఒక పైసా కూడా లేదని తెలిసినాక రీఛార్జ్ చేయటం కాదు కదా, అసలు నువ్వు ఎవడో కూడా లేదు. అదే ఇప్పుడు రిచ్ ఉన్న వాళ్ళు అనుకో, బాగా రిచ్ గర్ల్ ఫ్రెండ్స్, రిచ్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే కాఫీ కెఫేస్ అట్లా వెళ్తారు అన్నమాట. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం రోడ్డు పక్కన ఛాయ్ తాగి కమ్ము కొనుక్కొస్తాం. అది ఉదయం తాగుతాం, మధ్యాహ్నం తాగుతాం, సాయంత్రం తాగుతాం. అదే రిచ్ ఉన్న వాళ్ళు అయితే క్యాండిల్ డిన్నర్లు అంటారు కదా, అది మనకి కనీసం క్యాండిల్ అయితే ఎందుకు కూడా తెలియదు. స్ట్రీట్ లైట్ కింద కూర్చుంది పానీపూరి తింటారు. ఓకే, రిచ్ బాయ్ పాయింట్ కనపడంగానే వాళ్ళని అడిగే గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్ట్ ఏంది సార్, ఐఫోన్ ఇస్తారు, మ్యాక్ బుక్. మనకి ఐఫోన్ అంటే ఎందుకు కూడా తెలియదు, తెలిసినా నేను కొనేంత బడ్జెట్ లేదు. మనం మన గర్ల్ ఫ్రెండ్కి చేసేది మాత్రం ఒకటే, డేటా ఫ్రీ ఆఫర్ అనే లింక్ మాత్రం పంపుతాం, అది పక్క, లేదా వెయిట్ చేస్తాం. వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు కదా, మన మచ్చా. ఈ వీడియో మీకు రిలేటివ్గా ఉన్నా, మీకు నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఒకవేళ నచ్చుండి మీకు ఈ లైఫ్లో ఇవన్నీ జరిగినాయి, ఒక్క ఇన్సిడెంట్ జరిగినా మీరు మిడిల్ క్లాస్ మచ్చా, వాట్ ఎవర్ మేబీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తా, ఇంకా కొంచెం ఎక్కువ నవ్వడానికి ట్రై చేస్తా, ఇంకా కామెడీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అప్పటిదాకా చూస్తూ ఉన్నాను, కుక్కలు ఉన్నాయి బ్యాచ్, ఒక వీడియో వస్తుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.